అందరికీ నా ఉద్యమాభినందనలు. మరి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి పి రాజాబాబు ఐఏఎస్ గారు ఈ రోజుల్లో వేసవికాల సమయంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా మరి ఒక్కపోత పోస్తున్నటువంటి ఈ సమయంలో మన కలెక్టర్ గారు ఈ ప్రకాశం జిల్లాలో పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. ఈ పల్లె నిద్రలో భాగంగా వారంలో ఒకరోజు ప్రతి ఒక్క శుక్రవారము ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో ఆ రాత్రి నిద్రించి ఉదయాన్నే లేచి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకొని ఆ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా మరి వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో ఈయన చేసేటటువంటి పల్లె నిద్ర కార్యక్రమాన్ని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్ గారిని అభినందించడం జరిగింది. అంతేకాకుండా ఈ జిల్లాల ప్రజలు కూడా మరి కలెక్టర్ గారిని చాలా అభినందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలమహానాడు తరపున ఏమడుగుతున్నానంటే, అయ్యా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనుల సమస్యల మీద దళిత గిరిజనుల కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ను వేయటం జరిగింది. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఐఏఎస్, ఎస్పీ గారు కానీ ఐపీఎస్ మరి నెలలో ఒకరోజు దళిత వాడలను పరీక్షించి ఆ దళిత వాడలో ఉన్నటువంటి దళితుల సమస్యల మీద, వారి యొక్క మౌలిక సదుపాయాల మీద, వారి స్థితిగతుల మీద అధ్యయనం చేసి వారి సమస్యలు పరిష్కరించే విధంగా చేయాలని చెప్పి ఈ జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులో ఉంది. కాబట్టి ఈ జిల్లాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ప్రకాశం జిల్లా మన రాష్ట్రంలో కల్లా దళితులు ఎక్కువగా ఉన్న జిల్లా కాబట్టి ఈ జిల్లా మరి వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లాలో 4-5 సంవత్సరాల నుంచి మాకు రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే గుర్తించి కలెక్టర్ గారు స్పందించి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలమహానాడు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే ఈ జిల్లాలో 3 నెలలకు ఒకసారి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మరి జిల్లా అధికారులతోటి పోలీస్ యంత్రాంగంతో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఈ సమావేశంలో దళితుల సమస్యలు, దళితుల కేసుల విషయంలో మరి పరిష్కరించే దిశగా మరి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఇక్కడ దళితులు మాకున్నటువంటి మరి డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్స్ కార్పొరేషన్లో పిఎంఈజీపీ అనే మరికొన్ని పథకాలతోటి రాయితీ రుణాలు ఉన్నాయి. ఈ రాయితీ రుణాలు తీసుకోవడానికి మా దళితులు చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాంకర్లు మీకు సిబిల్ లేదు, మీకు షూరిటీ లేదు అని మా వాళ్ళను వెనక్కి పంపుతున్నారు. అదే ఈ బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కలెక్టర్ గారు దళితులకు సిబిల్ అవసరం లేదు, షూరిటీ అవసరం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అవసరం లేదు, కాబట్టి ఖచ్చితంగా రాయితీ రుణాలను ఇచ్చి వీరు చేసేటటువంటి మరి వ్యాపారాలకు అభివృద్ధి పదంలో అభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేస్తున్నాను. అయితే కొన్ని చోట్ల నిజమైనటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు కొన్ని పోలీస్ స్టేషన్లలో ఈ కేసులను ఎఫ్ఐఆర్ చేసి వీటిల్ని విచారణాధికారి అయినటువంటి డిఎస్పీ స్థాయి అధికారి కాడికి పంపుతుంటే డిఎస్పీ స్థాయి అధికారి ఈ కేసుల్ని నీరుగారుస్తున్నాడు. ఎందుకు నీరుగారుస్తున్నాడు అంటే పై అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో అధికారులు, ప్రజాప్రతినిధులు మరి కొంతమంది డలార్ల ఆ యొక్క సిఫార్సుల మేరకు నిజమైనటువంటి కేసులను కూడా మరి నీరుగారుస్తూ వీటిని చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నీరుగార్చేటటువంటి కేసులను మళ్ళా ఇంకొక డిఎస్పీ గారి చేత విచారణ జరిపించి మాకు న్యాయం చేయవలసిందిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలమహానాడు తరఫున కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ జిల్లా బాగా వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి మా దళితులకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మా దళితులకు నెలలో ఒకసారి స్పెషల్ గ్రీవెన్స్ని ఏర్పాటు చేయాలని నేను అనేక సార్లు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీని మీదట కలెక్టర్ గారు స్పందించి నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నెలలో 3వ వారమైనటువంటి శనివారం రోజున మరి దళితులకు స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాము. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఈ స్పెషల్ గ్రీవెన్స్ ఉంటుంది. దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కలెక్టర్ గారు
ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మాల మహానాడు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలినటువంటి మేము కోరినటువంటి డిమాండ్లన్నీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు కాబట్టి ఈ డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున సవినయంగా విన్నవించుకుంటున్నాను.